ప్రభుదినంలో తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొద్ది వారాలుగా మనము అపోస్తుల బోధ గురించి, క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి దేవుని యొక్క గ్రంథంలో ఏ విషయాలు పొందుపరచబడి ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, వాటి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి అపోస్తుల బోధ ఎందుకొరకు అప్పగింపబడిందంటే, రక్షణ మరియు రక్షణను కాపాడుకోవడము, రక్షణను కొనసాగించుకోవడము అనే విషయాన్ని అపోస్తుల బోధలో మనము ఆలోచన చేయొచ్చు. ఈ అపోస్తుల బోధ ఎందుకు అంత అవసరమైందంటే, ఇది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటే దీని తర్వాత మరలా ఇంకో వేరొక బోధ ఈ భూమి మీదకి రాదు, లేకపోతే దేవుడు ఇంకోరు ఎవరి చెవులోనో వేరే కొత్త విషయాలు ఏది చెప్పే అవకాశం లేదు. క్రొత్త మాటలు ఈ బైబిల్లో కాకుండా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కాకుండా వేరొక బోధ లేదు. ఈ బోధ ద్వారానే రక్షణ విషయంలో మనము ఎదుగుతాము, రక్షణ విషయంలో రక్షణ కాపాడుకుంటాం, మరియు రక్షణ కొనసాగించుకోవడానికి కూడా ఈ అపోస్తుల బోధ అవసరమని మనకు బైబిల్ తెలియజేస్తోంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే యూదా తెలియజేస్తున్నటువంటి మాట, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. యూదా ఏదో రక్షణకు సంబంధించిన విషయాలు రాయాలని చాలా ఆసక్తితో తాను ఆలోచన చేసి ఈ పత్రికను ప్రారంభించాడంట. కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉందంటే, అవన్నీ పక్కన పెట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, అదే అపోస్తుల బోధ. ఆ బోధ నిమిత్తం ఏం చేయాలంట, మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ అపోస్తుల బోధ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రక్షించబడిన వారు తమ రక్షణను కాపాడుకుంటూ రక్షణలో కొనసాగడము, రక్షణలో కొనసాగే విషయంలో ఈ యొక్క అపోస్తుల బోధ ఎంతో అవసరమైంది. అసలు రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి బహుమానము. సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ అనేది దేవుడిచ్చే వరమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరు దీని విషయంలో ఇది నేను సంపాదించుకున్నానని చెప్పడానికి అవకాశం లేనటువంటిది రక్షణ. ఈ రక్షణ ఎలా వచ్చిందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. రక్షణ అనే ఈ యొక్క మాట, అది మీ వలన కలిగినది కాదు. రక్షణ మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే, దేవుని యొక్క వరము. సాల్వేషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే వరము, దేవుని యొక్క వరాన్ని మనము పొందుకున్నాము. ఇందులో ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదని కింద వచనంలో తెలియజేసి, అది క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అందువల్ల రక్షణ అనేది దేవుని కృపచేత ఆయన కుమారుడి క్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు పంపి మానవుని విమోచన కొరకై ఆయన సిలువలో బలి చేసి, ఆ సిలువ బలియందు దేవుడు ఎవరినైతే ఆయన కుమారుడిగా పంపాడో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే రక్షణ. ఈ రక్షణ విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారంటే, దేనిందు విశ్వాసం అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించడమే ముఖ్యమైన విషయము. యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించినటువంటి జనులు ఆది సంఘములో ఆ మొదటి శతాబ్దంలో ఉన్నారు. వారు యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. వారి విశ్వాసము సంపూర్ణంగా యూదా మతం మీద ఉంది.
దాన్ని బట్టి వారు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. క్రీస్తు వస్తాడని, మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు. కానీ ఈ యోసేపు మరియమ్మలకు పుట్టినటువంటి ఈ యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించలేకపోయారు. వాళ్ళు ఎంతవరకు చూశారంటే ఫిజికల్గా మాత్రమే యేసును చూశారు. యోసేపు మరియమ్మల కుమారుడుగానే చూశారు కనుక వారు రక్షించబడలేకపోయారు. కానీ ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడి సువార్త విని యేసుని దేవుని కుమారుడుగా నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడ్డారంట. అందువల్ల ఇది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇప్పుడు మనకు రక్షణ అనేది వచ్చింది. ఈ రక్షణ పొందుకోవడము ఒక వంతైతే, నువ్వు సువార్త విని రక్షణ పొందుకోవడం ఒక అంశమైతే, రక్షణ పొందడం అనేది ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ అన్నమాట. నీ యొక్క విశ్వాస ప్రయాణంలో ఇది మొదటి మెట్టు, మొదటి అడుగు. దీని తర్వాత నుంచి నీ విశ్వాస యాత్ర ఉంది. ఈ విశ్వాస యాత్రను కొనసాగించేటప్పుడు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అనేకసార్లు మనం రక్షణ కాపాడుకునేదాన్ని ఒక ఉదాహరణతో మనం పోల్చుకుంటాం. ఎలా అంటే, ఇక్కడ మీకు ఒక క్యాండిల్ ఇచ్చి దాన్ని వెలిగించి దాన్ని 2 చేతుల మధ్యలో పెట్టుకొని జాగ్రత్తగా ఒక రౌండ్ ఈ చుట్టూ తిరిగి మరలా ఇక్కడికి జాగ్రత్తగా చేరుకోవాలని ఒక క్యాండిల్ ఇస్తే, ఈ మధ్యలో గాలి రావచ్చు, వర్షం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. వాటన్నిటిలో ఏం చేస్తావు? ఈ క్యాండిల్ జాగ్రత్తగా ఆరిపోకుండా మరలా తిరిగి రావాలి. ఒక 100 మీటర్లో 1000 మీటర్లో ఒక రౌండ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ మొత్తం తిరిగి రావాలంటే నువ్వెంత జాగ్రత్తగా క్యాండిల్ని గాలికి, వానకి, లేకపోతే ఎటువంటి అవరోధం వచ్చినా దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటావో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే విషయంలో కాపాడుకోవడము మరియు దీన్ని కొనసాగించడము ఎంతవరకు కొనసాగించాలా? అంతము వరకు కొనసాగించాలి. అంతం వరకు అంటే నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు, లేదా ప్రభువు రాకడ వరకు. ఏది ముందైతే అది. ఒకవేళ నీ దేహంలో ప్రాణం ముందుగా విడిచిపెట్టావంటే అంతవరకు, లేదా ఈ లోపల ప్రభు ఒకవేళ వచ్చాడు అనుకోండి, ప్రభు వచ్చే వరకు అని గ్రంథము తెలియజేస్తుంది. అందువల్ల రక్షణ కొనసాగించుకోవడానికి మనకు అపోస్తుల బోధ అనుసరించి నడుచుకోవడము అవసరమైంది. ఈ అపోస్తుల బోధను అనుసరించి నడుచుకున్నటువంటి ఆది సంఘము పరిస్థితి చూస్తే, మనకు ఆది సంఘములో ఎవరెవరైతే రక్షించబడ్డారో వారందరూ అపోస్తుల బోధలో నడిచారని మనకు గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొందుకొని సంఘములో చేర్చబడ్డారో, ఇంచుమించు 3000 మంది అక్కడ చేర్చబడ్డారు ఆది సంఘంలో. వారు ఏం చేస్తున్నారంటే అపోస్తుల బోధ యందు, దేంట్లో ఉన్నారంట? ఏ బోధలో వాళ్ళు నడుస్తున్నారంటే అపోస్తుల బోధ యందు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక యుండిరి. వారు ఎడతెగక అపోస్తుల బోధను అనుసరించి నడుస్తూ ఉన్నారు. ఎందుకోసమంటే వారి రక్షణను కాపాడుకుంటూ కొనసాగడానికి ఏమవసరమైంది? అపోస్తుల బోధ అవసరమైంది. అపోస్తుల బోధ లేకపోతే వారు ఆ రక్షణను కొనసాగించుకోవడము కష్టమైపోతూ ఉంటుంది. దాన్ని బట్టే మనము కూడా ఈరోజు క్రీస్తు యేసునందు రక్షించబడిన మనము, క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే, ఆది సంఘములో ఏ విధంగా అపోస్తుల బోధ ప్రకారము రక్షణ కొనసాగించుకున్నారు, నీవు నేను కూడా అదే విధంగా ఏం చేయాలి? ఈ రక్షణను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ కొనసాగించుకోవాలంటే మనం అపోస్తుల బోధలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం రక్షణ కొనసాగించుకోవడం, రక్షణ కాపాడుకోవడం మరియు కొనసాగించుకోవడం అనే అంశం మీద ఒక 10 పాయింట్స్ నేను ఆలోచన చేశాను. దాన్ని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది మనం చూస్తే, సత్యవాక్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం రక్షణ కొనసాగించుకోవాలంటే సత్యవాక్యము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యము కాకుండా వేరొకటి ఏదైనా కానీ మనల్ని అది చెరిపేది, అంటే మనల్ని చెడగొట్టేది, దేవుని మార్గం నుంచి మనల్ని తప్పించేది. అందువల్ల అపోస్తులు చాలా ఘంటాపదంగా చెప్పిన మాట మనం చూస్తే, అపోస్తులు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ గలతీ సంఘస్థులు జరిగించిన పొరపాటును వెంటనే ఆయన ఖండిస్తూ ఉన్నాడు. గలతీయులకు రాస్తూ ఆయన చెప్తున్నాడు, 1వ అధ్యాయం 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త, సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలా.
ఫర్మ్గా ఉండాలా. ఏది ట్రూ గాస్పులో దాన్ని తెలుసుకొని ఉండాలా. దాని విషయంలో సత్యవాక్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి ఏం చేశారంట వీళ్ళు? గలతీలో ఉన్న సంఘానికి, క్రైస్తవులకి, క్రీస్తు యేసునందున్న వారికి రాస్తున్న ఈ పత్రిక ఇది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరంత త్వరగా తిరిగిపోరు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. కలవరపరిచేవారు ఉన్నారంట. జాగ్రత్తగా ఉండాలి. రక్షణను కాపాడుకునే విషయంలో, రక్షణను కొనసాగించుకునే విషయంలో ఏం చేయాలంట? సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలి. నువ్వు ఏ వాక్యం విని దేవుని ఇంటిలో ప్రవేశించావో, ఏ వాక్యం ద్వారా పిలువపడ్డావో, అందుకోసమే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అంటే దేవుని యొక్క వాక్యానికి పక్కదోవ వెళ్ళిపోయి భిన్నమైన సువార్త వైపుకి వెళ్ళిపోయి చెడిపోతున్నారంట. వారు కలవరపరచువారు కొందరు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను, అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త, అపోస్తుల యొక్క బోధ కాక, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినాడు, అతడు శాపగ్రస్తుడవును గాక. పరలోకం నుంచి ఈరోజు ఒక దేవదూత సడన్గా మన ఆరాధన మధ్యలో ఇక్కడ నుంచి పడి ఆయన ఏదన్నా ఒక ప్రకటిస్తే దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నువ్వు మాకు ప్రామాణికం కాదు, మాకు గ్రంథమే ప్రామాణికం అని చెప్పాలా. అపోస్తులు చెప్పినటువంటి బోధ మాకు గ్రంథంలో ఉంది, ఇదే మాకు అవసరము, దీని ద్వారానే మేము రక్షణలో కొనసాగుతామని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. ఏదేదో భాషల్లో మాట్లాడితే, లేకపోతే ఏదో కళ్ళ ముందు కనికట్టు కార్యక్రమాలు జరిగిస్తే దానికి పొలోమంట పరిగెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి నిన్ను కలవరపరిచేవి, క్రీస్తు సువార్త నుండి బయటికి నెట్టుకుపోయి. అందువల్ల రక్షణ కొనసాగించుకునే విషయంలో, రక్షణను కాపాడుకునే విషయంలో సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలి. ఎందుకోసమంటే మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. పరలోకం నుండి వచ్చిన దేవదూతైనా శాపగ్రస్తుడే అన్నాడంటే, రక్షణ విషయంలో నువ్వు నమ్మినటువంటి ఈ యొక్క డాక్టర్ని కాకుండా, దేవుని యొక్క వాక్యం కాకుండా, ఈ గ్రంథంలోని వాక్యం కాకుండా వేరొక సువార్త నీ దగ్గర తీసుకొస్తే అది అబద్ధబోధే. దానికి నువ్వు దూరంగా ఉండాలా. సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలా. ఎందుకోసమంటే క్రీస్తు లేకుండా నీకు రక్షణ లేదు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవాడు, అపోస్తుల బోధ నీకు అనుగ్రహించాడు. క్రీస్తు నామములోనే నీకు రక్షణ ఉందని గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్య గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్య గ్రంథము 4వ అధ్యాయంలో అపోస్తులు చెప్తున్న మాట మనం చూస్తే 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లోండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. అక్కడ అపోస్తులు ఒక స్వస్థతను చేశారు. ఆ స్వస్థత కార్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. వారికి అది వింత కనబడతా ఉంది. ఆ స్వస్థత విషయంలో వారు కొంత తర్జన భర్జనలో ఉన్నారు. ఆ సమయంలో చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలంటే, మీరు సిలువ వేసినట్టు మృతుల్లోండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే, ఏ నామమునే నువ్వు రక్షణ ఏ నామములో పొందావో ఆ నామంలోనే. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నువ్వు క్రీస్తు యేసు నామంలో నువ్వు రక్షించబడ్డావు, ఈ నామంలోనే నీకు రక్షణ ఉంది. ఇది కాకుండా నీకు ఏదన్నా భిన్నమైన సువార్త వస్తే ఆ సువార్త వైపు తిరగద్దు. నువ్వు వాక్యంలో స్థిరంగా ఉండు, వాక్యం దాటుకొని పోవద్దని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇల్లు కట్టువారు చూస్తే మనము దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. 12వ వచనంలో, ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వండి మరి ఏ నామమును రక్షణ పొందలేము. క్రీస్తు నామం కాకుండా వేరే ఏ నామంలో కూడా రక్షణ లేదంట. అందువల్ల నీ రక్షణను కొనసాగించుకునే విషయంలో, రక్షణ కాపాడుకునే విషయంలో క్రీస్తు యేసు యొక్క మాటలు కాకుండా సత్యవాక్యానికి
దూరంగాను వెళ్ళే ప్రయత్నాలే జరిగించొద్దు. కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథము తెలియజేస్తుంది. ఎందుకోసం అంటే ఈ నామములోనే నీకు రక్షణ ఉందని అపోస్తలుల కార్య గ్రంథంలో మనకు తెలియజేయబడింది. 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే 36, 37 వచనాలు చూస్తే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోను. నీకు ప్రభువు, నీ రక్షకుడు, నీ రాజు ఎవరంటే క్రీస్తు ప్రభు వారే. సిలువ వేసినటువంటి ఈ క్రీస్తు ప్రభుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నీకు రాజుగా ఆయన నియమించాడు. ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకున్న తర్వాత అప్పుడు అడుగుతా ఉన్నారు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. నీ రక్షణ యేసు క్రీస్తు నామంలోనే. నువ్వు రక్షించబడినటువంటి నీ రక్షణ, ఈ రక్షణను కొనసాగించుకోవడానికి, కాపాడుకోవడానికి యేసు నామమే శరణ్యం. అది కాకుండా వేరే ఏ నామం కూడా ఇందులో పనిచేయదు. అందుకోసము ఈ సత్యవాక్యము ఏం తెలియజేస్తుందో ఆ వాక్యానికి క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు లేకపోతే క్రైస్తవులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది దాటుకొని బయటికి వెళ్ళకూడదు. నువ్వు రక్షణ కొనసాగించుకోవాలంటే దేవుడిచ్చినటువంటి ఈ అపోస్తుల బోధ, ఈ యొక్క వాక్యం సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలి. మరియు అపోస్తుల బోధన 2 విషయం చూస్తే, అపోస్తుల బోధను హత్తుకొని ఉండాలి. హత్తుకొని అంటే ఇంకా నీకు హత్తుకోవడం అంటే గట్టిగా ఆలింగనం చేసుకోవడం. దాంట్లో ఇంకేమైనా గ్యాప్ ఉంటుందా అంటే గ్యాప్ ఉండదు. ఎలా ఉంటుంది హత్తుకోవడం అంటే? ఇంక మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదు. అపోస్తుల బోధకు నీకు ఎలా ఉండాలి? నువ్వు హత్తుకొని ఉండాలి. అది నీ హృదయంలో ఉండాలి. అపోస్తుల బోధ అంటే హితబోధ అని గ్రంథం తెలియజేస్తుంది. హితబోధ. ఈ హితబోధ లోకంలో రకరకాలుగా దేవుని వాక్యం కాకుండా, అపోస్తుల బోధ కాకుండా, హితబోధ కాకుండా రకరకాల బోధలు వినబడుతూ ఉన్నాయి. ఆ రకరకాల బోధలు వినబడుతున్నప్పుడు ఆ హితబోధ కాని వాటికి మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల బోధ వినబడుతుంటే, అపోస్తుల బోధకు భిన్నమైన బోధ వినబడుతుంటే, ఈ రెండింటికి మనుషులు దేనికి ఆకర్షించబడుతున్నారంటే హితబోధ కాకుండా కల్పనా కథల వైపు తిరుగుతూ ఉన్నారంట. ఎందుకోసం జరుగుతూ ఉందంటే వారికి కావాల్సింది అదే. అక్కడికి వెళ్ళినప్పుడు, ఆరాధనకు వెళ్ళినప్పుడు పిట్ట కథలతో కల్పనా కథలు చెప్పే మనుషులు తమకు అనుకూలమైన బోధ చేసే మనుషులు కావాలా. హితబోధ మంచి చెప్తే అది కష్టంగా ఉంటుంది, అది చెవులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు హృదయంలో పొడవబడుతూ ఉంటారు. కానీ అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగా అక్కడ భక్తిగల యూదులు ఏం జరిగిందంటే ఆ వాస్తవం తెలుసుకోగానే వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు. వాక్యము నీ హృదయాన్ని తాకుతుంది, పొడవబడుతుంది, గుచ్చుతుంది అంటే తప్పకుండా నీవు మార్చుకోవాల్సింది ఉందని అక్కడ అర్థం. మనం చూస్తే మనుషులు ఎలా ఉంటారంటే, అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు. ఈరోజు మనము అనేక చోట్ల రక్షణ కొనసాగించుకునే విషయంలో అపోస్తుల బోధ మాట్లాడుతున్నారంటే అపోస్తుల బోధకు భిన్నమైనది కల్పనా కథలు. హితబోధ అనేది ఎక్కడ కనబట్ల. మనిషి మార్పు చెందడానికి, మారు మనసు పొంది దేవుని పక్షంగా బ్రతకడానికి అనుకూలమైన బోధ హితబోధ వినిపించట్లా. ఎందుకంటే హితబోధ వినిపిస్తే మనుషుల్లో మార్పు వస్తూ ఉంటుంది, హృదయంలో పొడవబడుతూ ఉంటారు. ఒక్క దినమే 3000 మంది చేర్చబడినటువంటి వాతావరణం మనకు కనబడుతూ ఉంది. ఈరోజు 3000 మంది చేర్చబడకపోవడానికి గల కారణము అంత పవర్ఫుల్గా దేవుని యొక్క పని జరగకపోవడానికి గల కారణం ఏంటంటే హితబోధ లేదు. హితబోధ ఎక్కడో కొద్ది స్థలాల్లో మాత్రమే హితబోధ వినబడుతుంది. మిగతా చోటంతా తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని ఏం చేస్తున్నారంట, దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తూ ఉన్నారు, హితబోధను అనుసరించట్లా. నువ్వు రక్షణ కొనసాగించుకోవాలంటే నువ్వెక్కడ కూర్చోవాలి, నీకు ఎక్కడైతే అపోస్తుల బోధ వినబడుతుందో, ఏ సంఘములో అయితే అపోస్తుల బోధ వినబడుతుందో, ఎక్కడైతే హితబోధ ఉంటుందో నువ్వు అక్కడే ఉండాలి.
చాలామంది తమకు అనుకూలమైనటువంటి వాతావరణంలో, బాగా కలర్ఫుల్గా ఉండే వాతావరణంలో వెళ్ళి ఆరాధన చేయాలా. మన దగ్గరికి వస్తూ ఉంటారు, వచ్చి 1-2 వారాలు వచ్చిన తర్వాత కనుమరిగిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారంటే మన వాతావరణం వాళ్ళకి సప్పగా కనబడుతుంది, చాలా విషయాలు పొడుస్తూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. అలా ఉండకూడదు. లైట్గా అలలపైన తేలిపోయినట్టుగా పాటలు ఉండాలా, సంగీతం ఉండాలా, వాద్యాలు ఉండాలా, దాని తర్వాత లైట్గా ఒక మెసేజ్ ఉండాలా, అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు ఉండాలా, వెళ్ళిపోతూ ఉండాలా. అటువంటి చోట వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ గుర్తింపుండే చోట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకున్న తలాంతు, పాట పాడేవాళ్ళు, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా తలాంతుని అవతల వాళ్ళు గుర్తిస్తే అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అపోస్తుల బోధన నీవు హత్తుకొని ఉండాలా. రక్షించబడి రక్షణ కాపాడుకుంటూ రక్షణలో కొనసాగాలంటే అపోస్తుల బోధ నీకు అవసరమని గ్రంథం తెలియజేస్తూ ఉంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుమని అపోస్తుల పౌలు గారు తీతుని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హితబోధ అనుకూలమైనటువంటి సంగతులు మాత్రమే బోధించాలి. అనవసరమైనద్దు, అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించే బోధలొద్దు. కానీ హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను మాత్రమే బోధించమని పౌలు గారు తీతుని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అందువల్ల ఎవరైతే అపోస్తుల బోధను హత్తుకొని ఉంటారో, కారణం ఏంటంటే ఈ అపోస్తుల బోధ మార్పు లేనిది. ఇది ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఎవరు కూడా దీంట్లో కలపడానికి లేదు, తీసివేయడానికి లేదు, తమ సొంత భాష్యాలు చెప్పడానికి లేదు. ఏదైతే చెప్పబడిందో దేవుని వాక్యం అదే విధంగా చెప్పాలి. ఈ అపోస్తుల బోధను ఒక విశ్వాసి, క్రీస్తు యేసునందు రక్షించబడిన వ్యక్తి హత్తుకొని ఉంటే, దానికి ఆ యొక్క బోధను అనుసరించి నడుస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అతను తన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగించుకునేదానికి అవకాశం ఉంటుందని గ్రంథం తెలియజేస్తుంది. 3వ విషయాన్ని చూస్తే, రక్షించబడిన నీవు రక్షణను కాపాడుకుంటూ కొనసాగించడానికి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం అంటే పాపము లేని స్థితి, పాపానికి దూరంగా ఉండడం. పరిశుద్ధమైన జీవితము. ఈ పరిశుద్ధమైన జీవితము ఏం చేస్తుందంటే, ఎవరైతే రక్షణ పొందుతారో రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా జీవించేదానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిస్థితులు అనుకూలపరుస్తూ ఉంటాడు. రక్షణలో కొనసాగాలనే నీ యొక్క నిర్ణయానికి దేవుడు అనుకూలంగా పరిశుద్ధాత్మను ఇస్తూ ఉంటాడని గ్రంథం తెలియజేస్తాం. ఒకసారి చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధమైన జీవితాన్ని ఎందుకు జీవించాలంటే, రక్షణను కొనసాగించుకోవాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. కారణం ఏంటంటే, నిన్ను రక్షణలోకి పిలిచిన వ్యక్తి, నీ కొరకు రక్షణ కొరకు ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి, వారిద్దరు కూడా పరిశుద్ధులై ఉన్నారు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఈ విధంగా తెలియజేస్తాను. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు నీకు తెలుసా? నువ్వు ఏ స్థితిలో రక్షించబడ్డావో తెలుసా? నీ కొరకు ఎటువంటి రక్తము చిందించబడిందో తెలుసా? నీ పాపం నిమిత్తము నిన్ను పవిత్రులుగా చేయడానికి దేవుడు చేసినటువంటి కార్యం నీకు తెలుసా? నువ్వు ఊరక విడిపించబడలేదు. బానిసలు విడిపించబడినట్టుగా ఏదో వెండి బంగారాలు ఇచ్చి నువ్వు విడిపింపబడలేదు. కానీ అమూల్యమైన రక్తం, అంటే వెలకట్టలేని రక్తం. కింద వచనం చూస్తే 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారాలతో మీరు విమోచింపబడలేదు. కానీ మీరు విమోచింపబడి మీరు రక్షించబడినటువంటిది పరిస్థితి అంటే తెలుసా?
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరెరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. వెలకట్టలేని రక్తము నీ కొరకు సిలువలో కార్చబడింది. ఎవరి ద్వారా నీవు రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ పొందిన నీకు అనుగ్రహించిన వ్యక్తులు, దేవుని యొక్క ఏర్పాటులో నీకు రక్షణ వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువారు నీ కోసం రక్తం చిందించిన క్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధుడు. ఆయన ఎటువంటి కళంకం లేనివాడు, ఎటువంటి దోషము లేనటువంటి వ్యక్తి. అటువంటి రక్తము చేత నీవు విమోచింపబడ్డావు. అందువల్ల ఈ రక్షణ నీకు వచ్చిన విధానము చూస్తే పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల ద్వారా నీకు రక్షణ వచ్చింది. ఈ రక్షణను కొనసాగించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రక్షణ కాపాడుకోవాలి, దాని ప్రకారము కొనసాగించుకోవాలి. దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఎదుట నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చే పాపాన్ని దూరంగా తరివేయాలి, అపవాదిని ఎదిరించాలి, మరియు పాపానికి దూరంగా పారిపోవాలి. గ్రంథం ఏం చెప్తుందంటే యవనేచ్ఛల నుండి పారిపోమంటా ఉంది. యవనేచ్ఛలు అంటే నిన్ను అపవాదికి లోను చేసే లేకపోతే పాపానికి నిన్ను దగ్గర చేసే యవనేచ్ఛలు ఉన్నాయి. ఆ యవ్వన ఇచ్ఛలకు దూరంగా వెళ్ళిపోవాలంట. ఒకసారి చూద్దాం మన గ్రంథంలోంచి యవనేచ్ఛల నుండి పారిపోవాలని గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి చూస్తే 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి పైన కొంత విషయం తెలియజేస్తూ 19 నుంచి 22 వరకు చూద్దాము. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. ఏం చేయాలి? పవిత్రతలో జీవించాలంటే, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలంటే దుర్నీతి నుండి నీవు తొలగిపోవాలంట. మరియు గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహేతకు ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. నీవు ఏ విధంగా ఉండాలంట? దేవుడు నిన్ను వాడుకునే పాత్రగా ఉండాల్సిన అవసరం ఉంది. మరియు చెప్తున్న మాట, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వన ఇచ్ఛల నుండి పారిపోవాలా. పారిపోయి ఎవరితో నీ యొక్క సహవాసం ఉండాలంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాల. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాల. ఎందుకోసమంటే నీవు కొనబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. ఒకసారి చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యవ్వనేచ్ఛలు ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసామంట. ఇంకా మరలా అవి వెనక్కి తిరిగి రావడానికి అవకాశమే లేదు. ఆ విధంగా రక్షణ కొనసాగించుకునే విషయంలో నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాల్సిన అవసరం. దానికోసము నీవు ఏం చేయాలా? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యోసేపు మనకు ఒక గొప్ప ఉదాహరణ. తను యవ్వన కాలంలో దేవునికి పరలోకానికి విరోధంగా పాపం చేయకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే, తను శ్రమను అనుభవించడానికి, జైలు జీవితాన్ని అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపాన్ని చేయడానికి ఇష్టపడలేదు. పాపం నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. అదేవిధంగా నువ్వు రక్షణ కొనసాగించుకోవాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే నీవు పారిపోవాల్సిన అవసరం ఉంది. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఎందుకంటే నువ్వు రక్షించిన వాడు పరిశుద్ధుడు. నీ రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన సంకల్పాన్ని జరిగించిన దేవదేవుడు పరిశుద్ధుడు. అందువల్ల నీవు కూడా పరిశుద్ధుడిగా జీవించాల్సిన అవసరం ఉంది. దానికోసము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. 4వ విషయాన్ని చూస్తే, ఎవరైతే రక్షణ
కొనసాగించుకోవాలనుకుంటున్నారో వారు క్రీస్తు యేసు యొక్క వాక్యంలో నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు యొక్క వాక్యము అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిదినము చదవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుతారో చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తారో నాకైతే తెలియదు. ఎత్తమని నేను అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ దాన్ని చదవడం ద్వారా నీ రక్షణ రక్షణ కాపాడుకుంటావు. దేవుని యొక్క వాక్యం నీకు ఒక షీల్డ్ లాగా ఉంటుంది, రక్షణ కవచం లాగా ఉంటుంది, నిన్ను రక్షిస్తుంది. మరియు ఆ వాక్యం ద్వారా నీవు అన్ని విషయాల్లో పురికొల్పబడతావు. అందువల్ల దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. అది రెగ్యులర్గా ఒక హ్యాబిట్ లాగా మనం చేసుకోవాలి, అలవాటుగా చేసుకోవాలి. అందుకోసం మన స్థానిక సంఘం నుంచి ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. మనం ఆదికాండం నుంచి ఎక్కడ దాకా వచ్చున్నాం? మనం ఇప్పుడు ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం కూడా అయిపోయింది. రేపటి నుంచి ఎస్తేరు గ్రంథం ప్రారంభమవుతుంది. ప్రతిదినము 2 అధ్యాయాలు చదవాలి అనే ఉద్దేశంతో, చదవడం అంటే కేవలం చదవడం కాదు, ధ్యానం చేయడం. అది బైబిల్ క్విజ్ అన్నాను, కానీ వాస్తవంగా అది బైబిల్ స్టడీ లాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమం బైబిల్ స్టడీ లాగా ఎందుకు జరుగుతుందంటే ప్రతి అంశాన్ని ధ్యానించి దానికి సంబంధించినటువంటి సమాధానాలు రాసే పరిస్థితి కనుక బైబిల్ని చదవాలి. ఎంత నువ్వు చదువుతావో, దేవుని వాక్యం ఎంత నీ హృదయంలో ఉంటుందో, దేవుని వాక్యం ఎంత నువ్వు అర్థం చేసుకుంటావో, నువ్వు దేవుని రక్షణ కొనసాగించుకునే విషయంలో దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కొలసి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, కొలసి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనోడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరి వాక్యం ఉండాలి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. అనవసరమైన చెత్త అంతా మన హృదయాల్లోకి వచ్చేది కాదు, కానీ లోకంలో ఉండే అనవసరమైన విషయాలన్నీ కూడా మన హృదయంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ అనవసరమైన చెత్త వద్దు, డీక్లటర్ చేసేయండి. ఆ క్లటర్ అంతా పోవాలి, డీక్లటర్ చేయాలి, అనవసరమైనంతా తీసివేయాలి. ఏముండాలి నీ హృదయంలో అంటే క్రీస్తు వాక్యం ఉండాలంట. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే సఫిషియెంట్గా, ఫుల్గా ఉండాలన్నమాట. క్రీస్తు వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మా మరదల కుమారుడు చిన్నవాడు వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు ఉదయాన్నే నేను వాక్యం చదువుకుంటా ఉన్నాను, నా యాక్టివిటీ ఏదో నేను చేసుకుంటా ఉన్నాను. వచ్చాడు, బైబిల్ తీశాడు. డాడీ నేను చదవాలి అన్నాడు. ఏం చదువుతావు అని అడిగాను. నేను ఆల్రెడీ సామెతలు చదువుతాను అన్నాడు. ఏ చాప్టర్ అన్నాడు? 8th చాప్టర్ అన్నాడు. ఓకే చదువు అన్నాను. తెలుగు చదవడం రాట్లా, కూడుకొని చదువుతా ఉన్నాడు. కూడుకొని చదివి మళ్ళా ఆ సెంటెన్స్ అంతా చదువుతున్నాడు. ఎంత సంతోషం వేసిందో! ఆ వయసులో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేరేపణ, దాన్ని అలవాటు చేయాలి. మన బిడ్డలకు అలవాటు చేయాలి, మనం అలవాటు చేసుకోవాలి. ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివే విషయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుందో అప్పుడు నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. నీ రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకునే దానికి అవకాశం ఉంటుందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యము ప్రతిదినం చదవాలా. మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. ఎవరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు? అపోస్తలుడు పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతి ఏమన్నా మరీ చిన్నపిల్లవాడా? కాదు, యవనస్తుడు, సువార్థికుడు, బాధ్యత కలిగిన వాడు. ఆయనకు ఉత్తరం రాస్తూ ఏం చెప్తా ఉన్నాడు? చదివే విషయంలో జాగ్రత్త, మర్చిపోతాము అంటే ఆయన తెలీదా? తెలుసు. చదువుతాడు. అయినప్పటికీ దాన్ని హెచ్చరిక. నువ్వు చదవాలా. నువ్వు చదివితే ఏం జరుగుతుంది? చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి.
ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ రక్షణ కొనసాగించుకుంటావో, అదేవిధంగా ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం నీకు అబ్బుతుందో నువ్వు అనేక మందిని హెచ్చరించడానికి, ఇతరులకు బోధించడానికి దేవుని యొక్క వాక్యము నీకు ఉపయోగపడుతుంది. నువ్వు నీ రక్షణ కొనసాగించుకోవడమే కాదు, ఇతరులను కూడా రక్షణలోకి నడిపించగలే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యము నీ హృదయంలో ఉందంటే అది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. రక్షణ కొనసాగించుకుంటూ అనేక మందికి ఉపయోగపడే విధంగా దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకోసం అంటే ఈ యొక్క వాక్యం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుంది? ఎందుకు ఈ వాక్యాన్ని చదవాలంటే ఈ వాక్యము దైవావేశం కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇది ఉపదేశించడానికి, ఖండించడానికి. ఒకవేళ నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు, తెలియకున్నావు, నువ్వు వాక్యాన్ని చదువుతుంటే నీవు వాక్యం ద్వారా నీవు హెచ్చరించబడతావు, నీ తప్పు దిద్దబడుతుంది, నువ్వు ఖండించబడతావు. ఇది సరైనది కాదు, నేను పోయే మార్గము సరైనది కాదని దేవుడు నీతో మాట్లాడేదానికి అవకాశం దేవుని యొక్క వాక్యాన్ని చదివితే. దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి, ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తామో అప్పుడు మనము రక్షణలో కొనసాగడానికి, రక్షణ కాపాడుకుంటూ రక్షణ కొనసాగడానికి మనకు అవకాశం ఉంటుంది. 5వ విషయాన్ని చూస్తే నీవు రక్షణ కొనసాగించుకోవడానికి ప్రార్థన అనేది చాలా అవసరమైంది. ప్రార్థన యందు ఎడతెగక ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థనని ఎప్పుడు ఆపొద్దు, ప్రార్థించడము ఆపొద్దు. ఎడతెగక ప్రార్థన చేయాలని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. ఎడతెగక అంటే నువ్వు ప్రార్థనలో ఎప్పుడు నిత్యము నువ్వు ప్రార్థించుకునేవాడిగా, ప్రార్థనలో గడిపేవాడిగా ఉండాల్సిన అవసరం ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో తెలుపబడినటువంటి మాట, మరియు ప్రార్థన అనేది దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచములో భాగము. దేవుడు నీకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచంలో భాగమైనటువంటి ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు రక్షణ కొనసాగించుకోవాలంటే దేవుడు నీకు ఒక ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇచ్చున్నాడు. ఒక ఎప్పుడైతే ఈ యొక్క సర్వాంగ కవచం ధరిస్తావో, సర్వాంగ కవచంలో ప్రార్థన అనేది ఒక భాగమైంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుము. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ప్రార్థన అనేది చాలా అవసరమైంది. ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో తన శిష్యుల్ని అనేక మంది ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పిన మాట ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తా ఉంటాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి తన శిష్యులకి ఆజ్ఞాపించాడు. అదేవిధంగా ఆయన చేశాడు. ముందు ఆయన ప్రార్థన మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఆయన ప్రార్థన డిసిప్లిన్ గురించి. ఆయన వేకువనే వెళ్ళి కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. అదేవిధంగా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. మహారోదనతో కన్నీళ్లతో క్రీస్తు ప్రభువు ప్రార్థన చేశాడు. దాన్ని బట్టి ఆయన అంగీకరించబడ్డాడనే విషయం మనకు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. ఆయన కుమారుడయ్యి గ్రాంటెడ్గా ఆయన రాలేదు, కానీ ఆయన కుమారుడైనప్పటికీ ఈ రక్త మాంసంలో ఉంటే ఏం జరుగుతుంది? రక్త మాంసంలో మనకేం జరుగుతుంది? పాపం చేసేదానికి అవకాశం ఉంది. ప్రభువారు ఈ రక్త మాంసంలో మనవలే ఆయన ఈ దేహాన్ని కలిగి వచ్చాడు. ఏ ఛాన్స్ ఉన్నాయి? పాపాన్ని జరిగించే అవకాశం ఉంది. దాన్ని జరిగించకుండా ఆయన ఏం చేశాడంటే దాని కొరకు, దాని నుంచి తప్పింపగలవానికి ఆయన ప్రార్థనలు, యాచనలు సమర్పించాడంట. సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదని ఆయన అంగీకరింపబడనని బైబిల్ తెలియజేస్తా ఉంది. అందువల్ల క్రీస్తు ప్రభువు వారు చూపినటువంటి ఆ ప్రార్థన మార్గంలో మనము రక్షణను కొనసాగించుకోవాలంటే ప్రార్థన అవసరం ఉంది. మరియు గ్రంథము మరొక మాట తెలియజేస్తుంది, ప్రార్థన అది నీ వ్యక్తిగతంగా నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన, అది పర్సనల్గా ఉంటుంది. అందరి కోసం ప్రార్థన చేసేది తిమోతికి పౌలు గారు హెచ్చరించినట్టు మాట మనం చూస్తే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం చూస్తే అక్కడ మనుషులందరి కొరకును, రాజుల కొరకును ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు అది మన బాధ్యత అయింది. మనల్ని పరిపాలించే నాయకులు, అధికారులు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నీ యొక్క రక్షణ కొనసాగించుకోవడానికి ప్రార్థన చేయాలి. అనేక మంది నశించే ఆత్మల గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది.
దేశాన్ని పరిపాలించే నాయకుల కోసం, అధికారులకు నాయకత్వం ఏదైనా కానీ ఇవ్వబడిందంటే ఆ నాయకత్వము దేవుని ద్వారా ఇవ్వబడ్డది. నీ పైన ఒక అధికారి ఉన్నాడంటే ఆ అధికారము దేవుని ద్వారా ఇవ్వబడింది. అందుకోసము వారికి విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత క్రైస్తవుల పైన ఉంది. క్రైస్తవులు ఏం చేయాలి? అధికారుల కోసము, నాయకుల కోసము ప్రార్థన చేయాలి. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఇతరుల కోసం చేసే ప్రార్థన. వ్యక్తిగతంగా మన రక్షణ కొనసాగించుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాము. 6వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనం సహవాసం ఎవరితో చేయాలి? ఫెలోషిప్ విత్ ఫెయిత్ఫుల్ అని గ్రంథం తెలియజేస్తుంది. అంటే నువ్వు నీ సహవాసము పరిశుద్ధులతో చేయాలంట. ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో చేయాలి. ఈరోజు చూస్తే ఉదయాన్నే నేను వస్తూ ఉంటే చాలామంది అంతా వైట్ టీషర్ట్స్ వేసుకొని అక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర నిలబడినారు అందరూ. ఎవరు వీళ్ళు అంటే వాళ్ళు చూడగానే ఒక యూనిఫామ్ లాగా ఉంది. ఆ యూనిఫామ్లో చూడగానే ఆటోమేటిక్గా మనం కొంచెం మన అటెన్షన్ అటు వెళ్తుంది. చూశాను, అందరూ కాఫీ తాగుతూ ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు. ఏంటంటే వాళ్ళు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అన్నమాట. అంటే ఈ గ్రౌండ్లో తిరిగేవాళ్ళు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత అక్కడ కాఫీ తాగుతూ ఉన్నారు అందరూ. చూస్తే ఆలోచన చేస్తే రకరకాల సహవాసాలు ఉన్నాయి. వాళ్ళకి అదొక ఫెలోషిప్. మార్నింగ్ 6 to 7 లేకపోతే 5 to 7 వాళ్ళకి అదొక ఫెలోషిప్. అక్కడ వాళ్ళు దాంట్లో సంతోషాన్ని వాళ్ళు కొంత ఫెలోషిప్లో ఉంటారు. అనేక రకమైన సహవాసాలు. మన స్నేహితులు ఉంటారు, వాళ్ళతో సహవాసం. లేకపోతే మనం ఉద్యోగం చేసే దగ్గర మనతో పాటు ఉండేవాళ్ళు సహవాసం. రకరకాల సహవాసాలు ఉంటాయి. కానీ నీ రక్షణను కొనసాగించుకోవడానికి ఒక సహవాసం ఉంది. అది ఎవరితో అంట? పరిశుద్ధులతో మాత్రమే సహవాసం. పరిశుద్ధులు కాకుండా ఉండే ఎవరితోనూ సహవాసం చేసినా రక్షణ విషయంలో నువ్వు కొనసాగించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నీకు ఆరోగ్యం రావచ్చేమో, ఆ ఫెలోషిప్లో నువ్వు వెళ్ళి రోజు తిరుగుతూ ఉంటే దేహానికి ఆరోగ్యం రావచ్చు. కానీ నీ రక్షణ కొనసాగించుకోవాలంటే పరిశుద్ధులతో సహవాసం ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధుల సహవాసము ఎక్కడ నీకు దొరుకుతుందంటే సంఘములో దొరుకుతుంది. ఎక్కడ సంఘంలో దొరుకుతుంది? క్రీస్తు సంఘంలో దొరుకుతుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తుని శిరస్సుగా ఉంచినటువంటి ఏ సంఘం ఉందో ఆ సంఘంలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ సంఘము ఏంటంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని బైబిల్ తెలియజేస్తుంది. ఇందులో ఏముంటుంది? ఈ సంఘంలో సత్యం ఉంటుంది. సత్యానికి ఆధారం. నీకు ఏదన్నా ఆధారంగా చూడాలంటే ఈరోజు ఒక వ్యక్తి దైవజనుడు చనిపోతే ఆధారాల కోసం ఏం చేస్తూ ఉన్నారు? వెతుకుతూ ఉన్నారు. ఎలా వెతుకుతున్నారంటే రకరకాల పరిస్థితుల్లో వెతుకుతూ ఉన్నారు ఆధారం కోసం. ఆధారాలు ఏంటి? ఎందుకంటే ఆయన కనబడకుండా పోయింది, ఆధారం లేకుండా మరణించాడు కాబట్టి దానికోసం ఏం చేస్తూ ఉన్నారు? ఆధారాల కోసం చూస్తున్నారు. ఈ సంఘములో అయితే సత్యం ఉంది. సత్యానికి ఇదే ఆధారం. నువ్వు సత్యంని ఎక్కడ కనుగొనాలని చూసినా నీకు కనబడేది ఒకే ఒక స్థలంలో, అది క్రీస్తు సంఘంలో సంఘానికి సత్యము ఆధారమైనది. అందువల్ల ఈ సత్యాన్ని కనుగొనాలంటే, నువ్వు రక్షణలో కొనసాగాలంటే ఈ సంఘములోనే నీకు సహవాసం. ఎప్పుడైతే ఈ సంఘములో సహవాసం వస్తుందో ఈ సంఘములో పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. ఇక్కడే నీవు నీ రక్షణ కొనసాగించుకునేదానికి అవకాశం ఉందని గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే సత్య దూరమైనటువంటి అనేక విషయాలు లోకంలో కనబడతా ఉంటాయి. వాటన్నిటికి కాదు కానీ సత్యానికి స్తంభమైనటువంటి ఆధారమైనటువంటి ఈ సంఘంలో మాత్రమే దొరుకుతుందని గ్రంథం తెలియజేస్తుంది. దాని కొరకు నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే ఈ యొక్క సంఘానికి రాకుండా నేను సొంతగా దేవుని ఆరాధించుకుంటానని సహవాసానికి దూరంగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే నాకు నా దేవుడికి తెలుసు అంతే, నాకు ఇబ్బంది లేదు, నేను ఇంట్లో కూర్చొని నేను నా దేవునితో సంభాషించుకుంటా, తప్పులేదు, ప్రార్థన చేసుకుంటే తప్పులేదు. కానీ సహవాసంలో నీవు దేవుని యొక్క శక్తిని పొందుతావు. అనేక విషయాలు నువ్వు నేర్చుకుంటావు సహవాసంలో. ఆ సహవాసానికి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధులతో సహవాసం వస్తే వారు ఏ విధంగా ప్రేమను చూపిస్తున్నారో, వారు ఏ విధంగా సత్కార్యాలు చేస్తున్నారో, ఏ విధంగా వారు నడుచుకుంటున్నారో సమస్తాన్ని పరిశీలన చేయొచ్చు. పరిశీలన చేసిన తర్వాత మనం మార్చుకోవాల్సినవి మార్చుకోవచ్చు. మనకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి ద్వారా, ఒక చిన్న బిడ్డ ద్వారా కూడా మనము మంచి విషయాన్ని మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది సహవాసంలో.
పరిశుద్ధులతో సహవాసము, దాన్ని మానద్దని గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చిన వల్ల చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక. ఈరోజు ఆదివారము అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు బోధించాలి కాబట్టి, మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు పరిగెత్తుకుంటూ వస్తారు బ్రదర్. మాకు అందరికీ అంత అవసరం లేదు. ఒక వారం వస్తే వస్తాం, రెండో వారం ఒకవేళ మాకు వీలు పడకపోతే, ఏదైనా పని భారం పడితే మేము ఆలోచన చేస్తాం అనే వాతావరణం ఉందేమో నాకు తెలియదు. కానీ నువ్వు రక్షణని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కొనసాగించుకోవాలంటే నువ్వు ఎడతెగక చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకుంటే కాదు. కరోనా వచ్చింది, ఇబ్బంది కలిగింది, కుటుంబాలుగా మనము ఏం చేసాము? ఆరాధన చేసాము. అప్పుడు ఇంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు. ఈరోజు నీకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కానీ నువ్వు రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నావంటే సమాజంలో, సహవాసంలో నువ్వు చాలా కోల్పోతా ఉన్నావు. ఏం కోల్పోతున్నావు నేను చెప్తాను. సమాజంగా కూట మానక ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచిద్దాము. సహవాసంలో నీకు జరిగే మేలు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రేమ చూపడం ఎలాగో, సత్కార్యము చేయడం ఎలాగో, సత్క్రియలు జరిగించడం ఎలాగో నీకు ఎక్కడ తెలుస్తుంది? నువ్వు ఒక్కడవే ఒంటరిగా కూర్చొని ఇంట్లో నేను ఆరాధన చేసుకుంటాను, దేవునికి నాకు మధ్య మంచి సంబంధ బాంధవ్యం ఉంది, దేవుడు నన్ను రక్షించాడు అని నువ్వు అనుకుంటే కాదు. నీకు సహవాసం చాలా ముఖ్యం. అందుకోసమే అపోస్తుల బోధలో క్రొత్త నిబంధన చట్టంలో ఏముందంటే, అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును. చూడండి, బోధ ఎంత అవసరమో సహవాసం కూడా అంత అవసరము. నేను ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వచ్చే మెసేజ్లు వింటానంటే కుదరదు. మరొక తరుణంలో వినండి, తప్పులేదు. మెసేజ్ వినడము, సెర్మన్స్ వినడం తప్పని నేను చెప్పను, వాక్యం వినడం తప్పని చెప్పను. కానీ ఆరాధన సహవాసంతో కలిసి చేయకుండా, ఒకవేళ నీకు ఇబ్బంది అయింది, నువ్వు బంధించబడ్డావు బాధ్యతలతో లేకపోతే ఇంకేదైనా పనుల్లో, అప్పుడు ఇబ్బంది లేదు. దేవుడు ప్రతిదీ పరీక్ష చేస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని చూస్తాడు, నీ తపను చూస్తాడు, నువ్వు బంధించబడే విధానాన్ని ఆయన గమనిస్తాడు, ఆయన కన్సిడర్ చేస్తాడు. అలా కాకుండా నువ్వు అన్నీ బాగుండి నువ్వు దేవుని ఇంటికి రాకుండా, సహవాసానికి లేకుండా దూరంగా ఉన్నావంటే, సహవాసానికి దూరంగా ఉంటే దేవుడు క్షమించడు. ఎందుకంటే అటువంటి ఆరాధన ఆయన అంగీకరించడు. అందుకోసము ఈ యొక్క ఆరాధన పరిశుద్ధులతో సహవాసము, ఇందులో నువ్వు అనేక విషయాలు నేర్చుకుంటావు. దానికోసము నీ రక్షణ కొనసాగించుకోవడానికి పరిశుద్ధులతో సహవాసం అవసరము. 7వ విషయాన్ని పరిశీలన చేస్తే ఆత్మానుసారంగా నడుచుకోవడం. ఆత్మానుసారము, ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏం చేస్తుందంట? శరీరేచ్ఛను నెరవేర్చరు అని బైబిల్ తెలియజేస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకి ఏం మేలు జరుగుతుంది? రక్షణను కొనసాగించుకునే విషయంలో మనకు ఆత్మానుసారంగా నడుచుకోవడము మనం చూస్తే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఎప్పుడు కూడా విశ్వాసిని లాగుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా సంఘర్షణ, అవి ఒకటి విభేదించుకుంటూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. శరీరం ఏం కోరికలు అన్నీ కోరుకుంటూ ఉంటుంది, ఆత్మ నిన్ను ఆ కోరికల నుంచి దూరం చేస్తాం. అందువల్ల ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎందుకోసం అంటే 17వ వచనంలో, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. విరోధముగా, ఎప్పుడు వాటికి రెండింటికి ఫైటే, ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. లోపల ఒక ఘర్షణ. నువ్వు నిజంగా విశ్వాసమైతే, క్రీస్తు యేసునందు రక్షించబడి రక్షణ కొనసాగించుకునేవాడివైతే, ఈ విషయము నీకు కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసుకునే వరకు నీ హృదయంలో జరిగే సంఘర్షణ తప్పకుండా ఉంటుంది. అలా లేకుండా ఈజీ గోయింగ్ వెళ్తున్నావంటే నువ్వు చాలా విషయాల్లో రాజీ పడి వెళ్తున్నావు అని అర్థం. ప్రతి పరిస్థితిలో నీకు ఈ సంఘర్షణ ఉండాలి. ఎందుకంటే వివేచన దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడతాడు. ఆత్మానుసారంగా నడిపించబడితే సర్వసత్యంలోకి నడిపించేది పరిశుద్ధాత్మ. ఆయన మనకు ఆదరణకర్త, ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. శరీరేచ్ఛలకు పరిశుద్ధాత్మకు మధ్య ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది.
ఈ పోరాటము మనకి ఎంతవరకు ఉంటుంది? ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటం ఒకరోజు తాగేది కాదు, 40 రోజులు తాగేది కాదు. 40 రోజుల బ్యాచ్ ఉన్నారు, మనకు తెలుసు. అన్ని మతాల్లో అన్ని పరిస్థితుల్లో ఉన్నారు 40 రోజుల బ్యాచ్. అంటే ఈ 40 రోజులకే నువ్వు జాగ్రత్తగా ఉంటావా? మిగతా టైం ఉండవా? 40 రోజులే నువ్వు దేవునికి భక్తిగా భయంగా ఉపవాసం ఉంటావా? మిగతా రోజులు దేవుడు అడుగుతాడు 24/7 అంటిల్ యువర్ డెత్. నువ్వు చనిపోయే వరకు లేదా ప్రభు రాకడ వచ్చే వరకు నీలో ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. నువ్వు ఆత్మానుసారంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు ఆత్మఫలాల్ని కలిగి ఉంటావు. ఆత్మఫలం గురించి ఇక్కడ కింద చెప్పబడిన మాట మనం చూస్తే 22వ వచనం నుండి, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా నీ జీవితంలో కనబడాలి అంటే నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి. ఎప్పుడైతే ఇవి కనబడతాయో నీ రక్షణ జాగ్రత్తగా కొనసాగించుకుంటా వెళ్తూ ఉంటావు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీటి విషయంలో నీవు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. 8వ విషయాన్ని చూస్తే అంతం వరకు సహించాలంట. ఎంతవరకు సహించాలి? అంతవరకు సహించాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు రక్షణ కొనసాగించుకోవడము అనేది ఏదో ఒక కొంత కాలం కాదు, లేకపోతే లిమిటెడ్ పీరియడ్ కాదు, అది లేదా సంవత్సరానికి 40 రోజులు కాదు, లేకపోతే నేను ఈ సంవత్సరం అంతా నాకు ఈ ఇయర్ చాలా మంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటా, ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత నుంచి నా ఇష్ట ప్రకారం ఉంటా. ఇది కాదు, దేవుడు ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయట్లా. రక్షించబడ్డావంటే నీవు అంతం వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నడుచుకునే విధానము అంతం వరకు సహించాల. ఇందులో అనేక ఆటుపోట్లు ఉంటాయి, అనేక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఓర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే నువ్వు సత్యానికి నిలబడి ఉంటావు, సత్యం పక్షంగా ఉంటావు. సత్యం పక్షంగా ఉంటే నీకు విరోధులు ఎక్కువ అవుతూ ఉంటారు. చూడండి, ఒక సామెత కూడా ఉంది, ఏంది ఒక మాట ఉంది, లోక విరోధి అనేది మాట. సత్యాన్ని చెప్పేవాడు లోకానికి విరోధి అనే సామెత ఒకటి ఉంది లోకంలో మనకు. అంటే సత్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అంటే లోకమంతా నిన్ను ఏం చేస్తుంది? విరోధంగా చూస్తుంది, శత్రువులా చూస్తుంది. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని సహించాలి, ఓర్చుకోవాలి. ఎంత ఇబ్బంది వచ్చినా నువ్వు దానికోసము కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అంతవరకు సహించాలి. ఎప్పుడైతే అంతవరకు సహిస్తామో అప్పుడు మనము జీవకిరీటాన్ని పొందుకుంటాము. దానికి తగినట్టుగా మనము జీవించాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహించాలి. ఎవరితో కూడా ఏలుదము? క్రీస్తు ప్రభువు వారితో కూడా ఏలే పరిస్థితుల్లో మనం ఉంటామంట. సహించిన వారమైతే ఎంతవరకు సహించాలంటే ప్రభువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట మనం ఒకసారి చూస్తే 10వ అధ్యాయము 22వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. క్రీస్తు నామము నిమిత్తం ఏమవుతామంట? ద్వేషించబడతాం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎందుకు ద్వేషిస్తున్నారంటే దానికి గల కారణము సత్యం మాట్లాడడమే, క్రీస్తు నామమును మాట్లాడడమే. ఎవరైతే క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తారో వారు లోకం చేత ద్వేషించబడతారు. అందుకోసమే మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి. ఈ యొక్క సమస్య అంతం వరకు ఉంటుంది. అంతం వరకు ఎప్పుడైతే సహిస్తామో మనము రక్షించబడతామంట. ప్రకటన గ్రంథంలో కూడా మనకు మాట ఉంది, అంతం వరకు సహిస్తే ఏ పరిస్థితుల్లో నీవు ఉంటావు అనే విషయాన్ని మనకు అక్కడ తెలియజేస్తూ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చింది. అంతం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? జీవకిరీటం వస్తుంది.
అందుకోసము రక్షణ కొనసాగించుకోవడము ఏదో కొద్ది దినాలకో కొన్ని సంవత్సరాలకో కాదు, లేకపోతే నేను హెల్తీగా ఉన్నాను, నేను బాగున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను రక్షణలో దేవునికి అనుకూలంగా ఉండడం కాదు. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఒక పాట పాడుకుంటూ ఉంటాము, నరులెల్లరు నన్ను విడిచినను, దాని తర్వాత ఏంటి, మరణం వచ్చినా కానీ అది వచ్చేటప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి ఆ మాటలు అవి. ఒక సమయంలో మనకు అందరూ విడిచిపోతారు, నరులెల్లరూ మనల్ని విడిచిపోతారు, శరీరము కుళ్ళి కృషించిపోద్ది, అయినా కానీ యేసు నీతో పాటు ఉంటాడు, మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు యొక్క మాటల్లో మనం జీవిస్తామో అప్పుడు అంతం వరకు ఇటువంటి వాటిని సహించడానికి అవకాశం ఉంటుంది. మరియు రెండు విషయాలు ఉన్నాయి, అది సువార్తను ప్రకటించాలా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనేకులు తెలియజేయాలా. దేవుని యొక్క ఆజ్ఞ ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు, ఏం చేయాలని ఆజ్ఞాపించాడో మనం చూస్తే మత్తయి సువార్త చివరి అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం పరిశీలన చేస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అనేది క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నువ్వేం చేయాలి, నీ రక్షణ కొనసాగించుకోవాలంటే ఈ ఆజ్ఞను పాటించాలి. సమస్త జనులను శిష్యులుగా చేయడి, దాని తర్వాత నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతూ వాటన్నిటి గైకొన్న వారికి బోధించుడి. శిష్యులుగా చేయడము, బోధించడము. అదేవిధంగా మార్క్స్ వార్త 15-16 వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడము, శిష్యులుగా క్రీస్తు యేసుకు శిష్యులుగా తయారు చేయడం అనేది రక్షించబడిన వాని యొక్క బాధ్యత. నువ్వు రక్షణలో కొనసాగాలంటే నీవు సువార్తను ప్రకటించాలి, క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞను నువ్వు పాటించాల్సిన అవసరం ఉంది. మరియు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడ రెండు విషయాలు మనం చూసాము. ఎంతవరకు ఈ రక్షణ కొనసాగించుకోవాలంటే, ఒకటి మన మరణం వరకు, రెండవది ప్రభు రాకడ వరకు. అంటే నువ్వేం చేయాలి, ప్రభు రాకడ కోసము సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా ఎదురు చూడాలంటే, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, ఈరోజు వచ్చినా కానీ నేను ధైర్యంగా నేను ప్రభుతో పాటు ప్రభు నన్ను తీసుకెళ్తాడని ఆ నిశ్చయత ఎప్పుడైతే నీ హృదయంలో వస్తుందో దానికి తగినట్టుగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. అంతేగాని ఎగ్జామ్స్ ఎప్పుడో 4 నెలల తర్వాత అంటే పుస్తకం అక్కడ పడేసినట్టుగా కాకుండా, ఎగ్జామ్ ముందు రోజు తీస్తూ ఉంటారు, ఆ ముందు రోజు అంతా రాత్రంతా చదువుతారు, ఉదయం పోయి అక్కడ నిద్రపోతూ ఉంటారు పరీక్ష హాల్లో. అటువంటి పరిస్థితి మనకొద్దు. సిద్ధపాటు అంటే, రక్షించబడిన వ్యక్తి సిద్ధపాటు ఎలా ఉండాలంటే అనునిత్యము 24/7 ఎప్పుడు వస్తాడో, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలి. ప్రభు రాకడ కోసము మనము సిద్ధపడి ఉండాలి. ఎవరైతే తమ రక్షణ కొనసాగించుకుంటారో వారు ఎటువంటి పరిస్థితిలో ఉంటారంటే, పౌలు గారు చెప్పినట్టుగా ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు అనమాట. ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస విషయంలో, విశ్వాస పోరాటంలో ఆయన మంచి పోరాటాన్ని పోరాడంట. మనం చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, 6వ అధ్యాయము 2వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని కాపాడుకునే ఈ పోరాటంలో ఆయన ఏం చేశాడంట, గెలిచాడంట. మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇటువంటి నిశ్చయత నీకు నాకు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టుగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. చివరిగా ఒక మాట చూసుకొని ముగిస్తాను. ఎందుకోసం ఈ ప్రయత్నము, ఈ ప్రయాస అంతా ఎందుకు? ఈ రక్షణ కొనసాగించుకోవడం, రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే నిత్యరాజ్యంలో ప్రవేశము. నిత్యరాజ్యంలో ప్రవేశం కోసమే ఈ ప్రయత్నం అంతా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. పిలుపును ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, నీకు జీవకిరీటాన్ని ఇవ్వడానికి, నీకు
తన యొక్క పరిశుద్ధ పట్టణంలో ప్రవేశానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని పొందుకోవడానికి జాగ్రత్త పడాలంట. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు, అలాగని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. సమృద్ధిగా దేవుని యొక్క రాజ్యంలో, నిత్య రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుందంట. ఎప్పుడు నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని రక్షణ కొనసాగించుకుంటే. 10 విషయాలు ఈరోజు మాట్లాడాను. వాటిల్లో మొదటిది సత్యవాక్యానికి కట్టుబడి ఉండాలి. రెండవది అపోస్తల బోధను హత్తుకుని ఉండాలి. అపోస్తల బోధ కాకుండా దానికి దాటుకొని ఏ బోధన నీవు అంగీకరించకూడదు. మూడవది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగవది క్రీస్తు వాక్యంతో నింపబడి ఉండాలి. 5వ విషయము ప్రార్థన యందు ఎడతెక్క ఉండాలి. 6వ విషయము పరిశుద్ధులతో సహవాసము, ఫెలోషిప్ విత్ ఫెయిత్ఫుల్, పరిశుద్ధులతో సహవాసం. తర్వాత 7వది ఆత్మానుసారంగా నడుచుకున్నట. 8వది అంతం వరకు సహించాలి. 9వ పాయింట్ మనం చూస్తే సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు యొక్క శిష్యులను తయారు చేయడం అనేది అది రక్షించబడిన వారి యొక్క బాధ్యత అయింది. మరియు చివరిది ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడి ఉండాలి. ఎదురు చూడడం అంటే ఏదో రావడానికి, ఏదో చూడడానికి అన్నట్టు కాదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధపాటు ఎప్పుడైతే ఉంటుందో నీకు నిత్య రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అక్కడ దాని కొరకే మనం ప్రయాసపడతా ఉన్నాము. ఈ రక్షణ పొందుకున్నాము, క్రీస్తు యేసు రక్తంలో కడుగుపడ్డాము. ఈ రక్షణ కొనసాగించుకొని ప్రభువు వచ్చినప్పుడు ప్రభుతో పాటు నిత్య రాజ్యంలోకి ప్రవేశానికి మనం ఎదురు చూడాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాము.